వికారాబాద్లో బీజేపీ నాయకుడు మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై రాత్రి గుర్తు తెలియని 50 మందికి పైగా దుండగులు దాడి చేశారు. ఇంటి ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఇంటి తలుపులను విరగ్గొట్టారు. దాడి చేసిన వారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులుగా అనుమానిస్తున్నారు. ఇటీవల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుపై జైలుకు వెళ్లిన మురళీకృష్ణ గౌడ్ మంగళవారం బెయిల్పై విడుదలయ్యారు. పరిగి సబ్ జైలు నుంచి భారీ కాన్వాయ్తో తాండూరులోని తన ఇంటికి చేరుకున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై మురళీకృష్ణ గౌడ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇంటిపై దాడి జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఇది నేను జీవితంలో ఇదొచ్చేసి నేను దేనికి పనికిరా, నేను మనిషిని కాదని చెప్పేసి వదిలిపెట్టిపో. తాండ్రు ప్రశాంతంగా ఉంటుంది బాబు, తాండ్రు ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లా ప్రాణాలు తీసే పని చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్కు, రేపటి నుండి కనుక నా ఫ్యామిలీకి ఇక్కడ సెక్యూరిటీ పెట్టకపోతే, నాకు పర్సనల్ సెక్యూరిటీ ఇవ్వకపోతే నేను సమయం ఏం చెప్పా. నేను చెప్తున్నా, బండి సంజయ్ గారు ఇప్పుడే మాట్లాడిండ్రు, ఎస్పీ గారు మాట్లాడిందంటే నేను చూసుకుంటానని మాకు నమ్మకం లేదు పోలీసుల మీద. పోలీసుల ముందరుండి పోలీస్ జీప్ ఇక్కడ ఉండి పిలిపించి కొట్టిపిస్తే మళ్ళీ పోలీసు వాళ్ళని నమ్మమంటే మేము ఎట్లా నమ్మాలి? కాబట్టి మీడియా ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, రోహిత్ రెడ్డి నువ్వు సమాజానికే పనికిరావు, చీడపురుగు, రాజకీయాలకు అసలు పనికిరావు. బిజినెస్ చేసుకొని వెళ్ళిపో. తాండూరు ప్రజలకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా, ఇది రాజకీయమైనటువంటి విజ్ఞప్తి కాదు, అన్ని సంఘాలు కూడా చెప్తున్నా. ఇటువంటి చీడపురుగు తాండూరులో ఉండడం కారణంగా దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక కానిస్టేబుల్ని ఇసుక లారీతో గుద్దితే అడిగే దిక్కు లేదు. ఇసుక ట్రాక్టర్లు కొడుతున్నారు. రౌడీ షీటర్లు పోతే అంటే వాళ్ళ మీద రౌడీ షీటర్ బుక్ లేదు కదా అంటే రౌడీ షీటర్ అవసరం లేదు. అటువంటి వాళ్ళు పోతే పోలీసు వాళ్ళు సెల్యూట్ కొట్టే పరిస్థితి ఉన్నదండి. తాండ్రులా చిల్లర పిల్లల్ని ఆవారాల్ని తయారు చేసి తాగడానికి తినడానికి బానిసం చేసి ఇటువంటి చేస్తున్నటువంటి రోహిత్ రెడ్డి, నువ్వు దయచేసి ఇప్పటి కూడా నేను ఒక చదువుకున్న వ్యక్తిగా నీకు అన్నగా చెప్తున్నా, నీవు సమాజానికి పనికిరావు, రాజకీయాలకు పనికిరావు, నువ్వు మనిషిగా ఉండే అర్హత లేదు, తాండ్రుకుండే ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. తప్పైందని చెప్పలేసుకొని రిజైన్ చేయి. ఇంతకంటే మంచి బతుకు నాయన. ఎందుకు తాండ్రు మీద పడి చేస్తావు?